సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. ఏంటండి అది? నాలో పాపం లేదు, నేను పాపం చేయలేదు అని చెప్పుకుంటున్నావు అనుకో, నువ్వు చేసే మిస్టేక్లు ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఆ మిస్టేక్లు అంటే, ఒకటి, ఆయనను అబద్ధికునిగా చేస్తూ ఉంటున్నావు. రెండు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. దేవుడు అబద్ధికుడు అని చెప్తున్నావు, అంత మాత్రమే కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఈ రెండు భయంకరమైనటువంటి తప్పులు. కనుక దేవుని వాక్యానికి వచ్చినటువంటి స్పందన ఏంటనంటే పాపపు ఒప్పుకోలు. ఈ యెరూషలేము నుండి వెళ్ళిన వారు, ఈ యూదా ప్రాంతం నుండి వెళ్ళిన వారు అరణ్యంలో యోహాను దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేసిన పని ఏంటనంటే వారి పాపములను వాళ్ళు ఒప్పుకున్నవారు.